కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదిన అభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో ఉన్న విశిష్ట పోషక విలువలు ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటి గిరాకీ నానాటికి పెరుగుతోంది. గ్రామాలే కాదు, పట్టణాల్లో కూడా వీటిని పెంచే వీలుండడంతో నిరుద్యోగ యువత కూడా ఈ పరిశ్రమ చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువకుడు పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. కరోనా కాలం ఏం చేయాలో పాలుపోక సొంత ఊరికి చేరుకున్నారు. ఎవరి కింద పనిచేయకుండా స్వయంగా ఉపాధి ఏర్పరచుకోవాలనుకున్నారు. ఇందుకోసం పలు రంగాలను పరిశీలించిన తరువాత ఇంట్లోనే పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మష్రూమ్స్ అయితే మనకి బాగుండిద్ది, సూటబుల్గా బాగుండిద్ది. ఇప్పుడు అందరూ దీనికి మంచిగా తింటున్నారు, మంచి ప్రోటీన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ వచ్చేసేటప్పటికి గడ్డిని పీసులుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసేటప్పటికి మనం ఒక డేక్షాలో వేసుకొని ఒక 2 hours దాకా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత మనం తారపలేని పట్టా మీద ఇట్లా విడిగా పోసేసేయాలండి. పోసేసిన తర్వాత దగ్గర ఒక 4 hours దాకా అది డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయినాక దాని తర్వాత మనం బ్యాగ్స్ ఫిల్ చేస్తూ ఉంటామండి. బ్యాగ్స్ ఫిల్ చేయటం ఎట్లాగంటే నా కవర్ వచ్చేసేటప్పటికి 12x22 అండి, పీపీ కవర్ అండి నేను యూజ్ చేసేది. అప్పుడు ఆ పీపీ కవర్లో మనం వచ్చేసేటప్పటికి 7 to 8 layers దాకా బ్యాగ్స్ ఫిల్ చేసుకోవచ్చండి. బ్యాగ్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం 8 layers అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా బ్యాగు ప్రిపరేషన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దానికి ఒక 35 holes పెట్టుకోవాలండి, రబ్బర్ బ్యాండ్ వేసేసి 35 holes పెట్టుకున్నాక దాన్ని మనం డార్క్ రూమ్లోకి షిఫ్ట్ చేయాలండి. డార్క్ రూమ్ ఎట్లాగంటే డార్క్ రూమ్ అనేటప్పటికి 21 రోజు చీకటి గదిలో ఉంచాలండి. చీకటి గదిలో 21 రోజు తర్వాత ఫుల్గా మైసిలియం అనేది పట్టిద్దండి. డార్క్ రూమ్ ప్రాసెస్లో టెంపరేచర్ వచ్చేసేటప్పటికి మనకి 30 to 32 దాకా ఉండొచ్చండి. అండ్ హ్యూమిడిటీ వచ్చేసేటప్పటికి మనకి 60 నుంచి స్టార్ట్ అయ్యి 80 దాకా ఉండాలండి హ్యూమిడిటీ అయితే కంపల్సరీ. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసేటప్పటికి లైటింగ్ రూమ్ ప్రాసెస్ అండి. లైటింగ్ రూమ్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఆల్ మనం కేసింగ్ అంటే మట్టి పెట్టిన దగ్గర నుంచి మనకి ఒక 10 నుంచి 12 రోజులకు వస్తాయండి మష్రూమ్స్ అనేవి. ఒక 25 kgs బ్లాక్ సాయిల్ తీసుకుంటామండి. ఒక 25 kgsలో చాక్ పౌడర్ ఒక 3 kgs కలుపుతాము. ఇంకోటి కోకోబిట్ ఒక 4 to 5 kgs కోకోబిట్ కలుపుతామండి. ఈ రెండింటిని మిక్సప్ చేసేసి అడుగు డేక్షాలో వాటర్ పోసుకోవాలి. పై డేక్షాలో వచ్చేసేటప్పటికి మట్టి అదంతా పెట్టేసి మధ్యలో మైదా పెడతామండి. ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్లకుండా దగ్గర ఒక 2.5 hours దాకా మనం స్టీమింగ్ చేసుకోవాలండి. ఆ వేడి ఆరిపోయినాక మేము నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లైటింగ్ రూమ్ ప్రాసెస్లో కేసింగ్ చేసుకోవడానికి ఆ మట్టిని ఉపయోగించుకుంటామండి. ఇది వచ్చేసేటప్పటికి మేము విత్తనాలు ఎక్కడ తీసుకొస్తామంటే బెంగళూరు, కేరళ అట్లా తెచ్చుకుంటామండి. దీంట్లో వచ్చేటప్పటికి మిల్కీ సిఏ అంటారండి. ఆ విత్తనాలు ఫస్ట్ క్వాలిటీ విత్తనాలే వాడుకుంటామండి. ఆ మిల్కీ సిఏ వల్ల లాభం ఏంటంటే ఒకవేళ మనకి మష్రూమ్సే ఉన్నాయి అనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలంటే మినిమం ఒక 1 week దాకా అట్లాగే ఉంటాయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా. లైటింగ్ రూమ్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి మనకి వింటర్ సీజన్లో అయితే 10 నుంచి 12 రోజులు పట్టిద్దండి. మనకి రైనీ సీజన్లో అయితే ఒక 2-3 days లేట్గా వస్తాయండి మష్రూమ్స్ అనేవి. అప్పుడు ఎండాకాలం వచ్చేసేటప్పటికి మనకి 7 to 8 daysలో మష్రూమ్స్ పిన్ హెడ్స్ కనిపిస్తాయండి. మష్రూమ్స్ ఒక 8-9 daysలో మనకి మష్రూమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చండి. తయారు చేయడం ఇది నాకు వచ్చేసేటప్పటికి డైలీ ఒక 10 kgs దాకా వస్తాయండి. 10 kgs అంటే నేను మామూలుగా రిటైల్ ప్రైస్ అమ్మేదైతే 300కి అమ్ముతానండి, 300 సేల్ చేస్తాను. నా 10 kgs డైలీ మనకి 10 kgs సేల్ చేసేస్తానండి. మంత్లీ ఇన్కమ్ వచ్చేసేటప్పటికి 50,000 60,000 అట్లా ఉండిద్దండి. పెట్టుబడి వచ్చేసేటప్పుడు మేము అప్పుడు ఆల్మోస్ట్ అలా 6 నుంచి 7 లక్షలు పెట్టామండి మొత్తం పెట్టుబడి. మిషనరీ కానీ లేకపోతే ర్యాక్స్ కొనడం కానీ ఇప్పుడు ఏదైనా కానీ విత్తనాలు కానీ అన్నింటికి కలిపి మేము ఒక 6-7 లక్షలు ఇన్వెస్ట్ చేసామండి. ఇంకోటి ఏంటంటే గడ్డి కూడా 15 నుంచి 18 ఎకరాలు గడ్డి వేసామండి స్టార్టింగ్లోనే. ఇప్పుడు మార్కెటింగ్ వచ్చేసేటప్పటికి మాకు ఇక్కడ లోకల్లో హోటల్స్ ఉన్నాయండి, 2-3 హోటల్స్కి సప్లై చేసుకుంటాను. అండ్ మాకు ఇంటి దగ్గరికి వచ్చి రెగ్యులర్గా తీసుకెళ్తుంటారండి.
కేజీ, 2 కేజీస్, 3 కేజీస్ అట్లా రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కార్తీక మాసంలో కొంచెం మష్రూమ్స్కి అనేది డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ ఎక్కువగా తింటారండి. వెజ్ కాబట్టి ఇది మష్రూమ్స్ అనేది ఎక్కువ తింటారండి. పుట్టగొడుగులు ఎన్నో రకాలు ఉన్నా అందులో తినగలిగినవి మాత్రం కొన్నే. వీటిలో సాగు చేస్తున్నవి మాత్రం 3-4 రకాలే. అవి తెల్లగుండి పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. అయితే వీటి పెంపకానికి వాతావరణంలో తేమని, ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. మష్రూమ్స్ వచ్చేదానికి, కల్టివేషన్ వచ్చేదానికి 2 రకాలైన ఫామ్ అనేది చేస్తూ ఉంటాం. ఒకటి డార్క్ రూమ్ ప్రాసెస్, 2 లైటింగ్ రూమ్ ప్రాసెస్. డార్క్ రూమ్ ప్రాసెస్ వచ్చేదానికి ప్రధానంగా గడ్డి ఎన్నుకోవాలి. గడ్డిలో కూడా పలు విధాలైన గడ్డి మనకి అందుబాటులో ఉంది. దానిలో నంబర్ గడ్డలు తీసుకున్నట్టయితే దిగుబడి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. నంబర్ల గడ్డి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 అంగుళాల నుంచి 3 అంగుళాల మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మనం ఒక స్టెరిలైజేషన్ పద్ధతి మనం ఉపయోగించాలి. అంటే దీన్ని 3 విధాలైన పద్ధతిలో మనం ఉపయోగిస్తూ ఉంటాం. మొదటిది వచ్చేదానికి కెమికల్ పద్ధతి, రెండోది వచ్చేదానికి బాయిలింగ్ పద్ధతి, మూడోది వచ్చేదానికి మనం స్టీమింగ్ చేసే విధానంలో దీన్ని ప్రాధాన్యత పెంపుదల చేస్తూ ఉంటాం. మన అవసరాన్ని బట్టి దీన్ని చేసుకున్న తర్వాత ఆ పద్ధతిని మనం అనుసరించిన తర్వాత ఒక బెడ్ తయారైన తర్వాత, అంటే దాన్ని 8 లేయర్లతో ఒక బెడ్ ప్రిపరేషన్ తయారు చేస్తాం. ఆ ప్రిపరేషన్ చేసిన తర్వాత డార్క్ రూమ్లో రోజు ఒక 10 నిమిషాలు తీస్తూ లోపల వెంటిలేషన్ వెళ్ళేతలకు, ఎయిర్ వెళ్ళేతలకు ఉండేట్టు చూసుకొని ఒక 21 రోజు చీకటి గదిలో అట్టు పెట్టాలి. ఆ నెక్స్ట్ 21 నుంచి 25 రోజుల లోపు దాన్ని మనం లైటింగ్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ లైటింగ్ రూమ్లో షిఫ్ట్ చేసుకునే ముందు మనం స్టీమింగ్ చేసింది మన సాయిల్ లేదా నల్లమట్టి లేదా ఎర్రమట్టి, దాంతో ఒక కోకోపిట్ కానీ, నెక్స్ట్ వచ్చేదానికి చాక్ పౌడర్, ఈ మిశ్రమంతో దీనిని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే దాన్ని స్టీమింగ్ చేసుకోవాలి. లోపల ఉన్న బ్యాక్టీరియా, ఇతర క్రిమికీటకాలన్నింటినీ కూడా వాటి నుంచి దూరం చేసుకోవాలి. అప్పుడు ఈ లైటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు బెడ్ని 2 సగాలు చేసుకొని దానిలో కేసింగ్ చేసుకొని దాన్ని మనం డైలీ, అంటే ఆ రోజు కట్ చేసిన రోజు కాకుండా తెల్లారి నుంచి వాటర్ మనం ఒక 8 నుంచి 12 రోజులు పెట్టేదానికి మనకి మష్రూమ్స్ పిన్హెడ్స్తో స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 4 రోజులు, 3 రోజులు, 7 రోజులు అట్లా మనం సైజుని పెట్టి సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్గా 3, 4, 5 రోజుల్లో వచ్చేదానికి ఫింగర్ సైజ్ వచ్చేదానికి మార్కెట్ బాగా ఉంది. ఇది మిల్కీ మష్రూమ్ అవడం వల్ల కూడా మన ఏపీలో చాలా ఎక్కువగా దీన్ని ఇష్టపడతారు. దీంట్లో డి విటమిన్ ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ డి విటమిన్ వచ్చేదానికి ముందు సూర్యరశ్మి, తర్వాత వచ్చేదానికి పుట్టగొడుగుల్లోనే దీన్ని ఎక్కువగా మనం అభివృద్ధి చేసాం. ఈ పుట్టగొడుగుల్లోంచి వచ్చే మష్రూమ్ మనం డి విటమిన్ ఒక బాడీలోకి 6 నెలల దాకా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ స్టోరేజ్లో ఉన్న మష్రూమ్స్ ఉండటం వలన కాల్షియము, క్యాన్సరు, హార్ట్, బీపీ ఇలాంటివన్నీ ఇతర రుగ్మతలన్నీ కూడా దూరం చేయడానికి డాక్టర్సే ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు. అందువల్ల దీన్ని ఎక్కువగా మనం ఈ పెంపుదల చేసుకోవడం వల్ల కూడా చాలామందికి ఉపాధి కలుగుతుంది. నెక్స్ట్ ఇది పబ్లిక్కి, అంటే మన ప్రజలకి మంచిగా ఆహారం అందించిన వాళ్ళం అవుతాం అనేది మా విశ్వాసం. పుట్టగొడుగుల సాగును కుటీర పరిశ్రమగా చేపట్టవచ్చు. 40 నుంచి 45 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. పెద్దగా పెట్టుబడి లేని వ్యాపారం కనుక నిరుద్యోగ యువత స్వయం ఉపాధిగా వీటి సాగును చేపట్టవచ్చని నిరూపిస్తున్నారు ఈ యువ రైతు సాయి గోపి.